చెప్పాలో అర్థం కావట్లేదు సార్. పర్వాలేదు చెప్పరా. మీకు తెలిసిందే కదా అయ్యగారు, వేరే ఒకరితో గదిలో ఉన్నారు. నాకు ఒక హెల్ప్ చేస్తావరా? మీకోసం ఏదైనా చేస్తాను సార్. నేను లైన్లోనే ఉంటాను, నువ్వు నా రూమ్లోకి వెళ్ళు. అక్కడ గన్ ఉంటుంది, అది తీసుకుంటా. సరే సార్. ఏమైంది కలుద్దామన్నా? ఆగు చెప్తా. నువ్వు చెప్తున్న విషయం ఏమైంది మన గురించి మీ ఇంట్లో? సినిమా వాళ్ళకి లైఫ్లో కెరియర్లో కన్సిస్టెన్సీ ఉండదని వద్దన్నారు. అంటే వద్దని నోట్తో చెప్పలేదు. సక్సెస్ అవ్వాలని ఎవరికి ఉండదు, కానీ మంచి టైం రావడానికి కూడా టైం పడుతుందని అర్థం చేసుకోరు. సర్లే వదిలే, నేను నీకేగా సపోర్ట్ చేస్తున్నా. అయినా టైంతో పాటు సక్సెస్ వస్తుందని నాకు తెలుసు. అర్థం చేసుకున్న అమ్మాయికి కూడా ఆనందాలు ఉంటాయిగా, అవి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయేసరికి నా మీద నాకే. నాకు హెల్ప్ చేస్తావా నా గురించి, మన లవ్ గురించి? చేస్తా, చెప్పు. తీసుకొచ్చాను సార్. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావురా? దాన్ని చంపేస్తాను సార్. అయితే చంపేరా, నేను లైన్లోనే ఉంటాను. ఓకే సార్. అస్సలు జాలి చూపించు. ఇద్దరిని చంపేయమంటారా సార్? అది పిలిస్తేనే కదరా వాడొచ్చింది. వాడిని వదిలేసి దాన్ని చంపే. సరే సార్, చంపేస్తాను. నేను లైన్లోనే ఉంటాను. సరే సార్. చంపేశాను సార్. థ్యాంక్స్ రా. పర్వాలేదు సార్. ఓ పని చేయరా, దాని శవాన్ని తీసుకెళ్ళి మన స్విమ్మింగ్ పూల్ పక్కన పాతేసాయి. మన ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ లేదు కదా సార్? లేదా? సారీ, అయితే రాంగ్ నెంబర్. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నా భార్య హాస్పిటల్లో ఉంది. తన డెలివరీ టైంలో నేను తన పక్కన లేకుండా డబ్బుల కోసం అందరిని అడుక్కుంటూ పిచ్చోళ్ళలా తిరుగుతున్నా. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటా. హలో హలో ఏం చేయాలి ఇప్పుడు? మామూలుగా నీకు ఏం చెప్పినా అర్థం కాదు, కానీ మందు తాగినప్పుడు మాత్రం ఏం చెప్పినా అర్థమైపోద్ది. తాగిపోతే అది తాగి సావు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఏదో బాధగా ఉందిరా. బొక్కలే, మాకేం బాధ లేదు, కానీ మూసుకొని తాగు. ఏదో జీవసమాధి అయిపోతున్నాడు, తెగబల డబ్బు దొబ్బుతున్నావు. దుబాయే కదా వెళ్తున్నావు. నేను వెళ్ళాక తెలుస్తుందిరా నా విలువ. అవును మరి, తవ్వకల్లో బయటపడి వజ్రం నువ్వు, నీ విలువ మేము తెలుసుకోలేకపోతున్నాం. మందు తాగినప్పుడు గ్రేట్నెస్లు వద్దురా, ఓన్లీ వీక్నెస్లే. అవునరా, ఏదో ప్లాన్ అన్నావు, ఏంటది? థ్యాంక్స్ రా బాబు, బాగా గుర్తు చేసావు.
అసలు మనం సిట్టింగ్ వేసిందే దానికి. ఇంకో 2 బగ్గలు పడ్డాయి అనుకో, అసలు ఎందుకు వేసామో మర్చిపోతాం. నా దగ్గర ప్లాన్ ఉంది, చెప్తాను వినండి. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి ఫామ్ హౌస్ ఉంది. అవునరా, నీకు ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? అదేరా, సినిమా చేస్తున్నాను కదా, రాజమౌళి గారు అడ్వాన్స్ ఇస్తే దాంతో కొన్నానులే. పూర్తిగా ఇని దొబ్బించుకోరా. సరే చెప్పు. నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను. అక్కడికి ఎవ్వరు రారు. మనం అక్కడికి వెళ్ళి నైట్ అంతా ఉండి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. మరి ఎవరన్నా వస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళను కూడా ఎంజాయ్ చేయమందాం. అక్కడికి ఎవరు రారా. మరి ఎంతకి మనం ఎందుకు వెళ్తున్నావు? ఎవరు రారు కాబట్టి. మనలాగి అనుకుని ఎవరన్నా వస్తే? నేను వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను, మీరు రాకండే. అది కాదు మావా. అనుమానం ఉన్నోడు రాకండి రా. నా మీద నమ్ముకుంటారండి రా. బొక్కల డౌట్లు మీరును. ఇప్పుడు వెళ్దాం మరి. ఇప్పుడే. ఇప్పుడా? ఓరే, ఇక్కడ నీకు స్టఫ్ మింగి తినడం తప్ప వేరే పని ఏమన్నా ఉందా? నోరు మూసుకొని రారా. ఎక్కడుందిరా ఫామ్ హౌస్? అది ఎక్కడున్నా మనమే అక్కడికి వెళ్ళాలి, అర్థమైందా? సోదాపి బయలుదేరండి. ఎరా శాము, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? వద్దులేరా, ఇప్పుడు మనం చాలా దూరం వెళ్ళాలి కదా, దారిలో చెప్తూ కానీ మాకు ఎలాగా అర్థం కాదు. టైం బొక్క. బట్టలు మర్చిపోయినా పర్లేదు కానీ మందు మాత్రం మర్చిపోకండి. మనం షూటింగ్కి వెళ్ళట్లేదా, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. బేగ్ వచ్చేయండి. అసలు మనం చాలా దూరం వెళ్ళాలి. చీకటి పడితే మళ్ళీ దెయ్యాలు ఉంటాయి. ఏంటి మావా 2 గేట్లు ఉన్నాయి? మనలాంటి ఎదవలు ఎవరు రాకుండా ఎట్టుంటారులేరా. నాకెందుకో భయంగా ఉందిరా. ఎందుకు భయంగా ఉందో కనుక్కొని రేపురా. ఏం చెప్పు, నీకు భయంగా లేదా? మందు తాగక కూడా భయపడితే మందును అవమానించినట్టే మావా. నువ్వు కాసేపు ఊరుకోరా. మాకు అర్థం కాదని తెలిసి కూడా అరుస్తా చూడు, అది నీలో గొప్పతనం. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్తావురా? ఇప్పుడు నువ్వు కొత్తలుడు కదా, ఇప్పుడు మీ మామ వచ్చి నీ కాళ్ళకు అందకుండా రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతుంది. మూసుకొని గేట్ దూకండి రా. ఇప్పుడు మనం ఎవరైనా చూస్తే దొంగలు అనుకోరుగా. చూడకపోతే మాత్రం దొరలైపోతాం. మరి మూసుకొని దూకండి రా.